ఇందు మూలంగా ప్రజలందరికీ తెలియపరచడమేమనగా రేపు ఉదయం 8 గంటలకి ఉత్తరం వైపున నాగరాజు గారి పొలంలో ధాన్యలక్ష్మి పూజ జరిపి కోతలు ఆరంభిస్తున్నారు గనక ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తున్న ఆచార ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క మనిషి వచ్చి ఉచితంగా పనిచేసి బాబు గారి పట్ల తమ అభిమానం తెలియజేసుకోవాల్సిన. ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం ఓం. బాబు గారు, ధాన్యలక్ష్మి కరుణా కటాక్షాల వల్ల ప్రతి ఏడు పంటలు సమృద్ధిగా పండాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఆరతి తీసుకోండి. గల్లా పెట్టినండి చిల్లరలాగా ఈ ఎరగబడి పండిన పంట చూస్తుంటే నా కడుపు నిండిపోతోంది. నిజంగా ఈ రోజు మీకు కలిసొచ్చే రోజు. ఏమిటో పొద్దున్నే పీడకలు వచ్చింది నాకు. ఈ రోజు అంత మంచిది కాదనిపిస్తోందండి. ఆ కోతకు ఎత్తన్నాను. శుభం అంటూ కోతలు ప్రారంభిస్తుంటే అశుభం కోతకు వస్తావేమయ్యా, బుద్ధి లేకున్నాను అనిపించింది చెప్పేశాను అంతేనండి. ఏమైనా కానివ్వండి, మీ తాత ముత్తాతల తెలివితేటలకి చెయ్యాలండి చెయ్యెత్తి నమస్కారం. సొమ్ములు ఇవ్వకుండా పేదవాళ్ళ కష్టాన్ని వాడుకోవటాన్ని ఆచారంగా మార్చేసినది. నిన్నేమైనా పిచ్చికొక్క కలిసింది ఏమిటయ్యా? ఈ పూట ఎలా వెళ్తున్నావు? అక్కడికి మా వంశం అంతా ఇతరుల కష్టం మీద అప్పనంగా బతికేస్తున్నావనే. ఇది ఆచారం అని చెప్పిన అర్థం చేసుకోవేమయ్యా? చెప్పాను కదండి ఇవాళ చెడ్డ రోజు అనిపిస్తోందని, అందుకే తింటున్నాను తిట్లు. బాగా తిను. అయ్యా, ముహూర్తం బాగుంది, త్వరలో వర్జం వచ్చేస్తుంది. ముందు కొడవలు అందుకొని కోత ఆరంభించండి. పడుకో. ఈ ఏడు నాతో పాటు మా అబ్బాయి కూడా తొలి కోత ప్రారంభిస్తాడు. శుభం. మా ఫాదర్ అంత బాగా కోతలు నేను కోయలేకపోయినా నేను కోయగలను. కోత కోయడం ఆపు నాగరాజు. ఎవరిని? ఈ మట్టి మీద పుట్టినవాణ్ణి. నన్ను ఎందుకు కోతాపంటున్నావు? అన్యాయంగా అక్రమంగా కొడవలు పుచ్చుకుని కోత కోస్తున్నావు గనుక. ఈ పొలము పంట నీ బాబుగాడిది కాదు గనుక. అయితే నీ బాబు గాడితే? అవును, నా బాబుదే. భూషయ్య కొడుకు భరత్ని నేనే. భూషయ్య? ఏ భూషయ్య? ఒకప్పుడు ఈ భూమికి సొంతదారుడైన భూషయ్య. ఈ నేల తల్లిని నమ్ముకుని నీతిగా బతికిన భూషయ్య. పాడు బుద్ధి గల పెద్దల మోసాలకు లొంగిపోయిన భూషయ్య. భార్యా బిడ్డలకు దూరమై పాపిష్టి వాళ్ల చేతుల్లో అన్యాయంగా అక్రమంగా దారుణంగా చంపబడిన భూషయ్య. ఇప్పటికైనా గుర్తొచ్చిందా ఆ భూషయ్య ఎవరో నాగరాజు? ఓహో, అప్పు తీసుకుని తీర్చలేక ఎగ్గొట్టిన ఆ భూషయ్య గాడి కొడుకువా? నాగరాజు, నా తండ్రి అవసరానికి అప్పు తీసుకుని ఉండొచ్చు కానీ ఏ రోజున ఎగ్గొడతామని అనుకోలేదు. వాడితో మాట్లాడినా? ఏ నాగరాజు, ఇంకా ఏమైనా ఉన్నాయా? తినేసి కండలు పెంచేసి నీ దగ్గర పడుండే కుక్కలు. కరణం, అందులో ఏముందో చదివి ఈయనకు అర్థమయ్యేటట్టు చెప్పు. కరణం, ఏముంది అందులో? నీకిష్టం లేని నిజం ఉంటుంది, నువ్వు ఒప్పుకోలేని న్యాయం ఉంటుంది. అయ్యగారు, భరత్ అనే ఈ అబ్బాయి భూషయ్య కొడుకే. చట్టరీత్యా ఈ పొలం ఇతనిదే. అనధికారంగా చొరపడ్డ వాళ్ళకి కఠిన శిక్ష ఖాయం. ఏమిటా కోత? కోత కాదండి, ఇందులో ఉన్న రాతే. బాబు గారు, ప్రస్తుతానికి మనం వెళ్ళటమే మంచిది. రే భూషయ్య కొడక, ఇంతకాలానికి ఈ ఊళ్ళో మొట్టమొదటిసారిగా నాకెదురు తిరిగా. పగబట్టి బుసగొట్టే ఈ నాగరాజు ముందు నువ్వు నిలవలేవు. అంతేకాదు, నాకెదురు తిరిగిన వారికి ఎవరికైనా సరే ఈ ఊళ్ళో ఎవరి దగ్గర నుంచి ఎటువంటి సహాయం లభించదు. అది మాత్రం తెలుసుకో. పదండి. అయ్యా, మిమ్మల్ని వాడా మాట అందుకు కాదు కానండి, కాకపోతే కూలి విధముల ముందరేశాడండి. నువ్వు కాసేపు నోరుపోయి. ఆ విషయం తలుచుకుంటేనే నాకు ఊళ్ళో మండిపోతుంది. ఎవరినైనా ఏమైనా చేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు. బాబు గారు, గడ్డ గీసుకుంటారా? నోరు మీద గాడి కొడక. ఎలా కనిపిస్తున్నాను రా నీకు? గడ్డం మీసాలు గురిగిచ్చు కూర్చోమంటావురా నన్ను? నిన్ను ఏం చేసినా పాపం లేదురా. నేనేం చేశాను బాబు గారు? నోరుమై. ప్రతివాడు ఎదురు ప్రశ్నలు వేయడం నేర్చుకున్నారు. గడ్డం గీయడానికి నీ ఇష్టం వచ్చి ఎప్పుడు వస్తారా నువ్వు? నా కొడుకు పేద మీదకి వచ్చి. నోరుమై. నీకు నీ కొడుకు ముఖ్యమా, నా గడ్డం గీయటం ముఖ్యమా? నీకు అట్లానే ముఖ్యం బాబు. రేపు పొద్దున్న 6 గంటలకల్లా గడ్డం గీయటానికి రాకపోయావు
నీ చీటీ చించేసి నరకని పంపించా అలాగే బాబు అలాగే బాబు అలాగే అయ్యా తమరికి ఇప్పుడు కాస్త మనశ్శాంతిగా ఉందనుకుంటాను. మంచి పని చేశారండి వేధవకి, లేకపోతే వీడి బతుకు వీడు కూడా ఎదురు తిరగటం ఏంటండి? నాన్న నువ్వు హిరణ్యకశిపుడివి. ఏమిట్రా నన్ను గొప్ప గొప్ప వాళ్ళ పేర్లతో పోలుస్తున్నావు? మీ నాన్న గొప్పతనం ఇప్పుడు తెలిసిందేమిట్రా? అయ్యా హిరణ్యకశిపుడు అంటే తమరేదో దేవుడి పేరు అనుకుంటున్నట్టున్నారు. కాదా మరి? కాదండి, వాడు మహా దుర్మార్గుడైన రాక్షసుడు. వాడి కొడుకు ప్రహ్లాదుడు చాలా ఉత్తముడును, విష్ణుభక్తి గలవాడును. యారా నాకు తెలియనంత మాత్రాన నన్ను రాక్షసుల పేర్లతోనూ పిశాచాల పేర్లతోనూ పోలుస్తావా? అసలు ఇవన్నీ ఎవరు చెప్పారా నీకు? బళ్ళో పంతులమ్మ చెప్పింది. అడ్డమైన పాఠాలు అది చెబితే మాత్రం నువ్వు నేర్చుకోవాలా? పోరాకి ఏమై కారణం రాయలాగా రావాయిలాగా. పంతులమ్మంటే ఎవరు? ఆ వెంకటరామయ్య కూతురేనా? ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి పాఠాలు పిల్లలకు నేర్పితే దాన్ని చీటీ చించేసి నరకానికి పంపించేస్తానని చెప్పు. పోయలేదు. నాకు తెలుసు, నాకు సహాయం చేస్తే ఆ నాగరాజుకి ఎదురు తిరిగినట్లవుతుందని మీలో ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, చలిచీమలు సైతం ఐకమత్యంగా కలిసి నాగుబావుని అంతం చేయగలవు. వాటికున్న ధైర్యం మనుషులైన మీరు ఏ ఒక్కరికి లేదా? మాట్లాడి చెప్పండి చెప్పండి. బ్రతికినంత కాలం ఇలాగే ప్రిగితరంగా తలదించుకునే బ్రతుకుతారా? నాతో కలవడానికి మీరు ఏ ఒక్కరూ ముందుకు రాలేరా? మాట్లాడి. లక్ష్మబాబు నీ పొలం కొట్టుకోవడానికి నేను సహాయం చేస్తాను. రండి, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. అనండి. ఏమిటి మళ్ళా నన్ను అనేది? ఊళ్ళో ఉన్న కుర్రకారంతా మన మాట లెక్క చేయకుండా వాడికి సహాయం చేస్తున్నారా? అవునండి, వీళ్ళందరినీ ఇలాగే విడిచిపెట్టామనుకోండి, ముందు ముందు వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని మీ మాటని పూర్తిగా లెక్క చేయడం మానేస్తారు. అసలు తప్పంతా వాళ్ళది కాదు, ఆ భరతగాడిది. పిల్లుల్లా పడుండే ఆ కుర్రకారికి ధైర్యం చెప్పి పుల్లులా తయారు చేస్తున్నాడు. ముందు వాణ్ణి చంపకపోతే ప్రతి విధవ ఒక్కొక్క భరత్ అవుతాడు మన ప్రాణానికి. భీమన్నా అయ్యా అయ్యా మన వాళ్ళ ధాటికి తట్టుకోలేక ఆ భరతుడు తెల్ల జెండా ఊపేశాడండి. వాడిని సాగుకొట్టి ధాన్యం మూటలు తెస్తున్నట్టుగా శుభవార్త వచ్చింది. అందుకే తమ సన్మానించుకోవాలి దండ తీసుకొచ్చాం. మంగళం మంగళం మాయగారికి మంగళం, మంగళం నాగరాజు గారికి. తను కాపురం ఉంటున్న అడవిలోకి వచ్చి సింహం మీద కుక్కరిస్తే దానికి గతి అవుతుందో ఈ పాటికి ఆ భర్తగాడికి అర్థమయ్యే ఉంటుంది. చిత్తం అయ్యా దండ బరువు మొయలేకపోతున్నాను, మెళ్ళ వేసామంటారా? అప్పుడే ఎందుకయ్యా, వాళ్ళతో పాటు మన వాళ్ళందరినీ రాని. అది నిజమే, అందరి ముందు అయ్యగాని ఘనంగా సన్మానిస్తే ఆనందంగా ఉంటుంది. అదిగో బళ్ళు వచ్చినట్టున్నాయి.